హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక ప్రఖ్యాత గణిత ఉపాధ్యాయుడు. దేశవ్యాప్తంగా పర్యటించి విద్యార్థులను క్రమం తప్పకుండా ప్రేరేపించి 2 లక్షలకు పైగా విద్యార్థులతో సంభాషించారు. అలాంటి గొప్ప వ్యక్తి మన స్టూడియోలో ఉన్నారు. చంద్రశేఖర్ జోషిలా గారితో మనం మాట్లాడి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, మోటివేషన్ అంటే అబద్ధాలే అని అంటుంటారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? మోటివేషన్ అంటే అబద్ధాలంటే కొన్ని కేసులో చేస్తాం అబద్ధాలే. అంటే ఇప్పుడు దీంట్లో చిన్న ఎగ్జాంపుల్ మీకు ఏం చెప్తానంటే, ఏదో సినిమాలో నిన్ననే చూస్తుంటే ఆ సినిమాలో ఆ హీరో చెప్తూ ఉంటాడు ఏంటంటే, చిన్నప్పుడు పిల్లోడు భోజనం చేయకపోతే దయ్యం వస్తుంది అని చెప్పని తల్లి భయపెట్టి వాడిని అబద్ధం చెప్పి వాడితో ఫుడ్ తినిపిస్తోంది. అబద్ధమే, కానీ అది పాజిటివ్గా వర్క్ చేసింది అక్కడ. అదే తల్లి పెద్దగా అయిన తర్వాత అన్నం తినకపోతే నీరసం వస్తుందని చెప్తుంది, కానీ దయ్యం వస్తుందని చెప్పదు. అంటే ఆ అబద్ధం ఆటోమేటిక్గా కరెక్ట్ అయిపోయింది అక్కడ. అంటే ఏంటి, ఏ ఏజ్కి సరిపోయేటట్టుగా అప్పుడు అక్కడ ఆ సిచ్యువేషన్లో వాడటం అనేది అది బేసిక్గా కొద్దిగా అబద్ధంలాగా ఉన్నా కూడా పాజిటివ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది కాబట్టి చెప్పాలి. అంటే కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే, ఏదైనా ఒక సడన్ న్యూస్ చెప్పాలి అంటే ఇమీడియట్గా చెప్పరు. అంటే ఇప్పుడు ఎవరైనా చనిపోయారు ఫర్ ఎగ్జాంపుల్ అంటే వెంటనే చెప్పేస్తే అవతల వ్యక్తి ఒక రకంగా షాక్కి గురై కింద పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఏం చెప్తాడు, మీ ఫాదర్కో మీ మదర్కో ఒంట్లో ఆరోగ్యం సరిగ్గా లేదు, నువ్వు కొద్దిగా వెళ్తే బాగుంటుంది ఇమీడియట్గా అని చెప్తారు. అంటే అబద్ధమే కదా బేసిక్గా. ఆయన చనిపోయాడు ఆల్రెడీ, కానీ వీళ్ళు చెప్పేది ఏంటి, అబద్ధమే. కానీ అది ఒక పాజిటివ్గా చెప్పడం అనేది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, న్యూస్ అతను ప్రిపేర్ అయ్యి ఉన్నాడు 50%. మైండ్లో అతనికి ఆలోచన వచ్చేసింది, ఓకే ఫాదర్ బాగాలేదు, సిక్గా ఉన్నాడు, వెళ్ళిపోయాడా అని. ఏమవుతుంది, అతను రికన్సైల్ అయిపోతాడు. అట్లాగే లాటరీ సడన్గా వస్తే, లాటరీ నీకు 100 కోట్ల లాటరీ వచ్చిందని చెప్పొద్దు అంటారు. అందుకే మెల్లిమెల్లిగా చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తూ ఉంటారంటే ఈ రీజనే. సడన్గా ఏదైనా హఠాత్ పరిణామానికి గురవుతున్నప్పుడు అబద్ధంలాగా చెప్పి దాని తర్వాత కరెక్ట్ చేయడం అనేది కూడా అవసరమే. కొన్నిసార్లు ఏమవుతుందంటే అమ్మా, ఇది అబద్ధంగా అన్ని అబద్ధాలు ఉండవు, కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే చెప్పాల్సిన అవసరం ఉన్నప్పుడు చెప్పి తీరాల్సి వస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే దాని ఇల్ ఎఫెక్ట్స్ అవతల వాడికి మంచి చేసే బదులు చెడు చేస్తాయి. నువ్వు ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతావు అని చెప్పటం తప్పు. వాడు నిజంగా ఫెయిల్ అవుతున్నాడే అనుకుందాం, అయినా కూడా నువ్వు కష్టపడితే నువ్వు పాస్ అవుతావు అని చెప్తే వాడు ఏం చేస్తాడు, ఫెయిల్ అయ్యేవాడు కూడా కొంత చదువుకుని వాడు పాస్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. అది అబద్ధమే. నీకు తెలుస్తుంది వాడు అన్ని సబ్జెక్టులలో ఏ సబ్జెక్టులో పాస్ కావట్లేదు, అయినా కూడా నువ్వు పాస్ అవుతావు, నువ్వు ఫస్ట్ ర్యాంక్ వస్తావు అని చెప్పక్కర్లేదు. బాబు, నువ్వు ఇప్పుడున్న టైంని కనుక వాడుకుని నువ్వు కనుక ఖచ్చితంగా చదువుకుంటూ పోతే నువ్వు పాస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అది అబద్ధం అయినా కూడా ఇట్ ఈజ్ ఎ మోటివేషన్. ఇదేమ్మా అబద్ధం అనేది ఈ రకంగా ఉంటుంది. ఇది నెగిటివ్గా మాట్లాడక్కర్లేదు, ఇది ఆ సిచ్యువేషన్ బట్టి పాజిటివ్గానే తీసుకోవటం అనేది కరెక్ట్ అమ్మా. దిస్ ఈజ్ మై ఒపీనియన్. ఓకే, మీరంటారు అబద్ధం వాళ్ళు కూడా దీంట్లో ఒక రకమైన మోటివేషన్ మోటివేషన్ అంటే అట్లా అనేదో బ్లేటెంట్ లై చెప్పట్లేదు, నిన్ను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చేస్తా అని చెప్పట్లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితి నుంచి ఇంప్రూవ్మెంట్ చేయడానికి బెటర్మెంట్ కోసం అని చెప్పని కొన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది ముందుకెళ్ళడానికి. అది స్టోరీ రూపంలో కావచ్చు, లేకపోతే ఇన్సిడెంట్ రూపంలో కావచ్చు, చెప్పుకోవచ్చమ్మా. దిస్ ఈస్ మోటివేషన్. ఆ మోటివేషన్ అప్పుడు ఈ అబద్ధం అనేది తప్పు లేదు. ఓకే సార్, ఓకే, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అమ్మా.